నమస్తే కడప వార్త. ఈ మధ్య అధిక వర్షాల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ ప్రాంతాల్లోనూ సీజనల్ వ్యాధులు ప్రబలి అనేక మందికి వైరల్ ఫీవర్స్, టైఫాయిడ్, మలేరియా లాంటి డెంగ్యూ లాంటి వ్యాధులు ప్రబలి అన్ని హాస్పిటల్స్ లో దాదాపు రోగులు క్యూ కడుతున్నారు. ఇలాంటి స్థితిలో ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో దాదాపు అర్బన్ హెల్త్ సెంటర్స్ 11, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 47 ఉన్నాయి. వీటికి సంబంధించి రోగులకు ఏ సేవలు అందిస్తున్నారు, దాదాపు ఇప్పటి వరకు ఏ వ్యాధులతో ఎక్కువ మంది సఫర్ అవుతున్నారు, వారికి టాబ్లెట్స్ విషయంలో అయితేనేమి, మందుల పంపిణీల విషయంలో అయితేనేమి ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నారనే దాని మీద ఈ రోజు జిల్లా ఆరోగ్య శాఖ అధికారి లక్ష్మీ నరసయ్య గారు మనతో ఉన్నారు. దాంతో పాటు జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ మధుసూదన్ రెడ్డి గారు కూడా మనతో ఉన్నారు. వీరిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. మనకి ఈ జిల్లాలో సీజనల్ వ్యాధుల మీద ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇప్పటి వరకు ఈ డెంగ్యూ ఫీవర్ ఏమన్నా మీకు కేసెస్ ఐడెంటిఫై అయ్యా? వాటి గురించి కొన్ని వివరాలు చెప్పండి సార్. నమస్తే అండి. నా పేరు డాక్టర్ కె లక్ష్మీ నరసయ్య, డిఎంహెచ్ఓ అన్నమయ్య. ఇప్పుడు మనకు ముఖ్యంగా ఈ సీజన్లో సీజనల్ డిసీజ్, వెక్టార్ బోర్న్ డిసీజ్ అంటే దోమ ద్వారా వచ్చే జబ్బులు ఏమిటంటే మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ ఫీవర్స్ అని ఇవి ఎక్కువగా వస్తాయంట. ఇవి ఎక్కువగా దేనివల్ల అంటే ఈ దోమకాటు వల్లనే వస్తాయి. కావున మనము ఈ దోమలను నివారిస్తే ఆటోమేటిక్గా ఈ జబ్బులు ఈ 3 జబ్బులు ముఖ్యంగా ఈ మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వాటిని మనము అరికట్టవచ్చు. ఏ విధంగా మనం అరికట్టాలంటే మనము ఈ పరిసరాల పరిశుభ్రత, తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. ఏవి రావి అంటే ఈ దోమల బ్రీడింగ్ అనేది మనం కంట్రోల్ చేయాలి. మన ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కానీ నీరు నిలవకుండా ఉండాలి. ఈ నీరు నిలిచినాయంటే దోమలు గుడ్లు పెట్టి ఆటోమేటిక్గా మస్కిటో బ్రీడింగ్ ఎక్కువైపోతుంది. తర్వాత ఈ ఎక్కువైనాయంటే ప్రజలను ఈ దోమ కుట్టడం వల్ల ఈ జబ్బులు స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి మనము మన ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కానీ నీళ్లు నిలువ లేకుండా చూసుకోవాలా మెయిన్. తర్వాత ఇంకొకటి నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే ఫ్రైడే, డ్రై డే. ప్రతి శుక్రవారము మనం ఇంట్లో ఉండే ప్రతి ఒక్క వాటర్ స్టోరేజ్ చేసుకుంటాం కదా, ఏదైనా అవన్నీ ఆ రోజు క్లీన్ చేసేసి డ్రై చేసేయాలన్నమాట. మనం ఎక్కడైతే వాటర్ స్టోర్ చేసుకున్నాం బకెట్లో కానీ, తర్వాత ఈ తొట్లు ఉంటాయి బయట, ఆ నీళ్ళన్నీ వంచేసేసి డ్రై చేసినామంటే దాంట్లో ఉండే లార్వాలు, గుడ్లు అనేది డ్రై అయిపోయి చనిపోయేదానికి అవకాశం ఖచ్చితంగా చనిపోతాయి. మస్కిటో బ్రీడింగ్ అనేది ఉండదు. ఈ 2 పనులు చేసినామంటే ఈ దోమలను మనము నివారించవచ్చు. తర్వాత ఇంకా ఏమన్నా మన సరౌండింగ్లో కొన్ని కుంటలు ఎక్కువగా నీళ్లు నిలబడే ఉంటుంటాయి. అవి మనము వాటిని ట్రై చేయాలంటే చేయలేము. కాబట్టి వాటికి ఏం చేస్తారంటే ఈ లార్వా అబేటు ఇట్లాంటి మిక్స్ చేస్తే లార్వా, యాంటీ లార్వాలు వేయాలి. ఆ లార్వా అనేది చనిపోతాయి. ఇంకా కొన్ని మెథడ్స్ ఏమంటే గంబూజా ఫిష్ వదిలినామంటే ఆ లార్వాలను తినేస్తారు. ఆ లార్వాలు ఈ చేపలు తినేస్తే ఆ లార్వాలు చనిపోతాయి. మస్కిటో బ్రీడింగ్ అయ్యి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మనకి ఇంకా డెంగ్యూ సంబంధించి కేసెస్ ఏమన్నా మనకి? డెంగ్యూ అని చెప్తాను. ఇప్పుడు మామూలుగా ప్రస్తుతానికి అయితే మన రికార్డ్స్ లో మలేరియా 2 కేసులు మట్టుకే వచ్చాయి. లాస్ట్ ఇయర్ 25 కేసులు వచ్చినాయి. ఈ మంత్ కొంచెం బాగా మనం సర్వే చేయడం వల్ల 2 కేసులకు తగ్గించినాం. తర్వాత డెంగ్యూ ఫీవర్స్ లాస్ట్ ఇయర్ 150 వచ్చినాయి. ఈ సంవత్సరం మనకు 50 వచ్చాయి. 50 పాజిటివ్ వచ్చాయి. అయినా ఎక్కడ కానీ డెత్స్ లేవు. అన్ని ట్రీట్మెంట్ చేసి అన్ని రికవర్ అయిపోయినాయి. అవునండి. దీనికి మామూలుగా డెంగ్యూకి ప్లస్ వీటికి మీకు మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయా? అన్ని అందరికీ అందుబాటులో ఉంటాయి. ఓకే సార్, ఇప్పుడు ఎన్సిడి సర్వే గురించి ఒకసారి వివరించండి. ఎన్సిడి అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. అంటే అంటువ్యాధులు కాకుండా మన బాడీలోని మార్పుల వలన వచ్చే జబ్బులను ఎన్ని నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటారు. ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్ మెలిటస్, తర్వాత కొన్ని క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, తర్వాత లేడీస్కి సర్వైకల్ క్యాన్సర్, ఇవన్నీ ఉంటాయన్నమాట. వీటిని మనము ఫీల్డ్లో ఆశాలు, ఏఎన్ఎంలు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఆ లక్షణాలు ఉండే వాళ్ళని పరిచయించి వాళ్ళను ఏమన్నా ఉంటే వాళ్ళను లిస్ట్ అవుట్ చేసుకుని వాళ్ళ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ దగ్గరికి తీసుకెళ్ళి పరీక్షలు చేస్తారు.
అనుమానంగా బ్రెస్ట్ క్యాన్సర్ ఇట్లా ఏమైనా అనుమానం వస్తే మన హెడ్ క్వార్టర్స్లో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేసే చోటికి వాళ్ళని పంపించి కన్ఫర్మ్ చేస్తారు. కన్ఫర్మ్ చేసిన వాటికి మనం ట్రీట్మెంట్ ఇస్తారన్నమాట. ఇది ఎర్లీ డయాగ్నోస్ చేస్తే ఈ కొన్ని క్యాన్సర్లు మనం పూర్తిగా నివారించవచ్చు, డెత్లు కాకుండా చూసుకోవచ్చు. ఈ హైపర్ టెన్షన్, షుగర్ అనేటివి ఇప్పుడు మనం మామూలుగా కామన్గా హైపర్ టెన్షన్, బీపీ, ఇది షుగర్ ఎందుకు వస్తుందంటే మనం సెడెంటరీ లైఫ్, ఎక్సర్సైజ్ ఏం లేకుండా ఏమి పని పనుకోవడం వల్ల వస్తూ ఉంటాయి. కొన్ని మనం వ్యాయామాలు మనం చేసి మనం కొన్ని వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుంటే మనం ఎక్కువ ఓవర్ వెయిట్ కాకుండా చూసుకోవడము, ఈ జంక్ ఫుడ్ ఇట్లాంటి ఎక్కువ తీసుకోకుండా ఉంటే, లావు కాకుండా ఉంటే ఈ హైపర్ టెన్షన్, షుగర్లు అవి కంట్రోల్ చేస్తారు. సరే, ఉమ్మడి కడప జిల్లాలో సరే హౌస్ టు హౌస్ సర్వే అని ఇప్పుడు రీసెంట్ గా ఇంకోటి స్టార్ట్ చేశారు కదా, ఈ సర్వే దేనికి చేస్తున్నారు, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ఈ లెపరసీ దీని మీద 17వ తేదీ నుంచి 31వ తేదీ వరకు చేస్తారు. ఇప్పుడు లెపరసీ డిసీజ్ ను మనం కొంతమంది మనకు తెలియకుండా కొన్ని లక్షణాలతో ఇప్పుడు ఇంత మునుపు ఉండేవి, ఇప్పుడు చాలా కొంచెం తగ్గినాయి. అయినా మళ్ళా దాన్ని సర్వే చేసి వాటిని ఐడెంటిఫై చేయాలని, ట్రీట్మెంట్ ఇవ్వాలని మన గవర్నమెంట్ ఉద్దేశం. దానికి ఏమరా అంటే ఈ 17వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మా ఫీల్డ్ స్టాఫ్, ఆశాలు, ఏఎన్ఎంలు అందరూ ఇంటింటికి వెళ్ళి లెపరసీ అది ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో ఎట్లా ఉంటుందంటే అనస్థెటిక్ ప్యాచెస్ ఉంటాయి, వైట్గా కానీ రాగి రంగులో ఉండే ప్యాచెస్ ఉంటాయి, మచ్చలు. ఆ మచ్చలు ఏమైనా అంటే మనం స్కిన్ ఏమైనా పిక్ చేసినామంటే సెన్సేషన్ ఉండదు, అనస్థెటిక్ ప్యాచెస్ అంటారు. అట్లా ప్యాచెస్ ఉండే వాళ్ళను, తర్వాత ఇక్కడ నర్వ్ అల్నార్ నర్వ్ అనేది ఒకటి ఉంటుంది, ఆ నర్వ్ కొంచెం ఎక్కువ లావుగా ఉంటే అట్లా వాళ్ళని టచ్ చేస్తేనే పెయిన్ వస్తుంది. అట్లా వాళ్ళను సస్పెక్టెడ్ కేసుగా మెడికల్ ఆఫీసర్ దగ్గర తీసుకొస్తారనమాట. ఆశాలు ఏంటి డాక్టర్ చూసి కన్ఫర్మ్ చేసి లెప్రసీ ట్రీట్మెంట్ ఇస్తారు. ఇప్పుడు క్యాన్సర్ కూడా ఎక్కువ ఉంది కంట కదా సార్ మామూలుగా జిల్లాలో? క్యాన్సర్ గానే ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి. మామూలు కమ్యూనికబుల్ డిసీజ్ పైన నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ డామినేట్ చేస్తున్నాయి. ఎందుకంటే మనం జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల, మన ఆహార అలవాట్ల వల్ల ఇవన్నీ క్యాన్సర్లు ఎక్కువ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ నీటి కలుషితం వల్ల కూడా కొన్ని వ్యాధులు వస్తున్నాయి. నీటి కలుషితం అంటే ఇప్పుడు వాటర్ బౌండ్ డిసీజ్ అంటారు. ఈ వాటర్ బౌండ్ డిసీజ్ లో డయేరియా, డిసెంట్రీ, తర్వాత టైఫాయిడ్, జాండీస్, కామర్లు అంటారు, ఎన్నో వస్తాయి. అవి ఏమరా మనం ఎట్లా వాటిని నివారించవచ్చునంటే ఈ ఫీల్డ్ లో మామూలుగా మనం విలేజెస్ లో వాటర్ ట్యాంక్స్ ఉంటాయి, అవి రెగ్యులర్ గా క్లోరినేట్ చేస్తే, రెగ్యులర్ 15 days ఒకసారి క్లోరినేషన్ చేస్తే వాటర్లో ఏమన్నా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఉంటే అది తగ్గిపోయేదానికి అవకాశం ఉంది. మనం కానీ ఇంట్లో కాచి వడపోసుకునే నీళ్లు తాగితే సెకండ్, దాని తర్వాత ఇంకా మనం జస్ట్ బెటర్. కాబట్టి మనము ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఈ వాటర్ బౌండ్ డిసీజ్ తగ్గించు. సార్ ఇంకోటి, మనకి డాక్టర్లు ఇన్ టైంలో వెళ్ళని వారికి సంబంధించి మీరు ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నారు? డాక్టర్లు ఇప్పుడు మనము అదే మానిటర్ చేసేదానికి FRS అని ఒక పద్ధతి ఉంటుంది. అది ఇన్ టైంలో వెళ్తే లేక ఒక స్పెసిఫిక్ టైంలోనే వెళ్తే అది యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. అదర్వైజ్ దాని ఆబ్సెంట్ మార్క్. కానీ ఇక్కడ కొంతమంది డాక్టర్లు ప్రైవేట్ క్లినిక్ లోనే ఎక్కువ గలుపుతున్నారు, హాస్పిటల్ PHCలకి ఎవరు వెళ్ళడం లేదని ఆరోపణలు. అది మనది ఆరోపణలు ఏమో లేదంటే మేము సూపర్వైజన్ చేస్తాము. ఎవరిడే ఆ రిపోర్ట్ తీసుకుని ఇన్ టైంలో ఎంతమంది వచ్చారు, ఎంతమంది ఆబ్సెంట్ అయినా వాళ్ళకు రాని వాళ్ళకి మేము వాళ్ళు ఇవ్వడము. రాకపోతే ఇమీడియట్ గా మీకు మాకు జస్ట్ ఇమీడియట్ వచ్చేస్తుంది అనమాట. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.